ఇంగ్లాండ్ ఒకవేళ న్యూజిలాండ్ని ఓడిస్తే నిజంగానే పాకిస్తాన్కి సెమీస్ చేరే ఛాన్స్ ఉందా? ప్రస్తుతం ఇంగ్లాండ్ 4 పాయింట్లతో గ్రూప్ 2లో టాప్ ప్లేస్లో ఉండి సెమీస్కి క్వాలిఫై కూడా అయిపోయింది. ఆ తర్వాత న్యూజిలాండ్ 3 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంటే పాకిస్తాన్ 1 పాయింట్తో థర్డ్ ప్లేస్లో ఉంది. ఈరోజు న్యూజిలాండ్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఒకవేళ కివీస్ గెలిస్తే 5 పాయింట్లతో గ్రూప్ టాపర్గా డైరెక్ట్గా సెమీస్ చేరిపోతుంది. పాకిస్తాన్ శ్రీలంక మ్యాచ్ రిజల్ట్ ఏదైనా ఎలా ఉన్నా 2 టీమ్స్ కూడా ఇంటికి వెళ్ళిపోతాయి. అదే ఒకవేళ ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిస్తే న్యూజిలాండ్ దగ్గర 3 పాయింట్లే ఉంటాయి. అండ్ ఆ తర్వాత ఒకవేళ పాకిస్తాన్ శ్రీలంకపై గెలిస్తే పాకిస్తాన్ దగ్గర కూడా 3 పాయింట్లు వచ్చేస్తాయి. అంటే పాయింట్లు ఈక్వల్ అయిపోతాయన్నమాట. ఇక్కడే నెట్ రన్ రేట్ కీ రోల్ పోషించబోతోంది. ప్రస్తుతం పాకిస్తాన్ నెట్ రన్ రేట్ -0.461, అదే కివీస్ నెట్ రన్ రేట్ +3.050. ఒకవేళ కివీస్ టీం ఇంగ్లాండ్ చేతిలో 10 రన్స్ తేడాతో ఓడిపోయింది అనుకుందాం, అప్పుడు కివీస్ నెట్ రన్ రేట్ +1.275కి పడిపోతుంది. ఆ టైంలో పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే -0.461 నెట్ రన్ రేట్ నుంచి +1.275 కంటే ఎక్కువ నెట్ రన్ రేట్ సాధించాలి. అంటే శ్రీలంకని కనీసం 80 నుంచి 90 రన్స్ తేడాతో ఓడించాలి. అదే చేజింగ్ వస్తే అది ఇంకా కష్టం. శ్రీలంక 200 టార్గెట్ ఇచ్చినా కూడా దాన్ని 10 ఓవర్ల లోపే చేసేయాలి. అయితే ఒకవేళ న్యూజిలాండ్ ఇంగ్లాండ్ చేతిలో భారీ తేడాతో అంటే 40-50 రన్స్ తేడాతో ఓడిపోతే అప్పుడు పాకిస్తాన్కి శ్రీలంక మీద కనీసం ఒక 50-60 రన్స్ తేడాతో గెలిస్తే సెమీస్ చేరే ఛాన్స్ ఉంటుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. మరి మీరేమనుకుంటున్నారు? ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఓడిపోతే ఆ తర్వాత శ్రీలంక మీద పాకిస్తాన్ భారీ విజయం సాధించి సెమీస్ చేరుతుందంటారా? కామెంట్ చేసి చెప్పండి.